తెలుసా, ఈ గుడిలో అమ్మవారికి అభిషేకం చేసిన నీటిని మన కంటి మీద జల్లుకుంటే మన కంటికి ఉన్న వ్యాధులన్నీ పోతాయంట. శ్రీ దేశమ్మ దేవస్థానం చిత్తూరు డిస్ట్రిక్ట్ నగరికి దగ్గరలో ఉంటది. ఈ గుడి కథేంటంటే, ఒకప్పుడు ఇక్కడున్న వారంతా అడవిలో కట్టెలు కొట్టి జీవించేవారట. అలా కట్టెలు కొడుతూ ఉండగా ఒక ముసలావిడ కంటికి ముళ్ళు గుచ్చుకొని కళ్ళు కనిపించకుండా పోయాయట. అప్పుడు అక్కడికి ఒక చిన్న పాప వచ్చి ఆ ముసలావిడని లేపి ఇంటికి చేర్చి ఇలా అందంట, నీకు ఎక్కడైతే ముళ్ళు గుచ్చుకొని పడిపోయావో అక్కడ ఒక విగ్రహం ఉంది, అలానే పక్కన ఒక పల్లెం ఉంది. ఆ విగ్రహం ఉన్న చోట గుడి కట్టించి ఆ పల్లెం దగ్గర వచ్చే నీటిని అభిషేకం చేసి ఆ నీటిని కొంచెం కళ్ళ మీద చల్లుకో, నీ కళ్ళు బాగవుతాయి అని చెప్పి ఆ పాప మాయమైపోయింది. తవ్వి చూస్తే అక్కడ నిజంగానే విగ్రహం ఉంది. ఆ ముసలావిడ ఆ పాప చెప్పిన విధంగానే అక్కడ గుడి కట్టించి అభిషేకం చేసి ఆ నీటిని కళ్ళ మీద జల్లుకుంది. కళ్ళు బాగైనట్టు అక్కడున్న వారంతా నమ్ముతారు. అప్పటి నుండి కళ్ళకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అందరూ అక్కడికి వెళ్లి ఆ నీటిని జల్లించుకుంటారు. మేం దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా అక్కడున్న జనాలను చూసి ఆశ్చర్యపోయాం. వారిని అడిగితే మనస్ఫూర్తిగా నమ్మి అభిషేకం నీళ్లు మన కంటి మీద జల్లించుకుంటే నిజంగానే వ్యాధులు పోతాయని నమ్ముతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెళ్ళి త్వరలోనే దర్శించుకోండి.